ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి. సిలబస్ ఏంటి, చాలామంది ఇంకా మొదలు పెట్టలేకుంటారు. ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. మినిమం 65+ డేస్ మనకున్నాయి. ఒక సిలబస్ ఏంటో చెప్తాను. ఫుల్ సిలబస్ కాకుండా మనకి 70+ మార్కులు వచ్చే విధంగా సిలబస్ చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఓకే, దీంట్లో మేజర్గా ఏమేమి ఉంటాయంటే మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే. జిఎస్ అంటే జనరల్ సైన్స్, జీకే జనరల్ నాలెడ్జ్. దీంట్లో స్టాటిక్ జీకే కింద ఉంటుంది. ఓకే, దీంతోపాటు కరెంట్ అఫైర్స్ కింద ఉంటాయి. ఇది సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకుంటే మ్యాథ్స్లో నెంబర్ సిస్టంలో మినిమమ్ 2 మార్క్స్ వస్తాయి. ఎల్సిఎంలో 1 or 2 కంపల్సరీ. నెక్స్ట్ స్పీడ్, డిస్టెన్స్, టైం, దీంట్లో నుంచి 1 మార్క్ కంపల్సరీ. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 మార్క్ కంపల్సరీ. నెక్స్ట్ ఏజెస్ నుంచి 1 మార్కు, సింప్లికేషన్ నుంచి 2 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుంచి 1, ప్రాఫిట్ అండ్ లాసెస్ నుంచి 2 మార్కులు, పర్సంటేజ్ నుంచి 1 మార్కు, డిస్కౌంట్ నుంచి 1 మార్కు, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్కు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్కు, ట్రిగ్నామెంటరీ నుంచి 2 మార్క్స్, జామెంటరీ నుంచి 2 మార్క్స్, ఏరియాస్ అండ్ బ్యాలెన్స్ నుంచి 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ రీజనింగ్లో మెయిన్గా కోడింగ్, డీకోడింగ్ నుంచి 3 మార్క్స్, 4 మార్క్స్ని ఇవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ వాళ్ళ యొక్క షిఫ్ట్లో డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్షన్ నుంచి 1 or 2 మార్క్స్, బ్లడ్ రిలేషన్ 1 or 2 మార్క్స్ వస్తాయి. సిట్టింగ్ అరేంజ్మెంట్ 2 రావచ్చు, 3 రావచ్చు, చెప్పలేం. అది నెంబర్ అండ్ లెటర్ సిరీస్ 2 to 3 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ 2 మార్క్స్ వస్తాయి ఆర్ 1 మార్క్. మ్యాథమెటిక్ కాంప్యుటేషన్ 2, సిలారిజం నుంచి 2. నెక్స్ట్ జంబ్లింగ్ లెటర్స్ ఆర్ జంబ్లింగ్ నెంబర్స్, ఏమైనా కోడ్ ఇస్తాడు, లేకుంటే ఏమన్నా వర్డ్స్ ఇస్తాడు, వాటిని ఒక క్రమంలో రాయమంటాడు. ఓకే, నెక్స్ట్ పజిల్స్ నుంచి 2 మార్క్స్, ఆడ్ 1 out నుంచి 2 మార్క్స్, డిసిజన్ మేకింగ్ నుంచి 1 మార్క్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ నుంచి 1 మార్క్, అనాలజీస్ బేస్డ్ ఆన్ లెటర్స్ అండ్ నెంబర్ సిరీస్ నుంచి 2 or 3 మార్క్స్. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్లో మెయిన్గా 4 సబ్జెక్టులు ఉంటాయి. 4లో మెయిన్గా 3 సబ్జెక్టులు ఇంపార్టెంట్: ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. సైన్స్ అండ్ టెక్నాలజీ రేర్గా అడుగుతాడు, మెయిన్గా 3 చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్లో మెయిన్ టాపిక్స్ ఏమంటే చాప్టర్స్, మెకానిక్స్ నేర్చుకోండి. ఓకే, ఈ జనరల్ సైన్స్లో ఏ టాపిక్స్ చదివితే గన్షాట్ క్వశ్చన్స్ వస్తాయో, ఈ వీడియోకి 1 lakh లైక్స్ వచ్చినాయనుకో, ఖచ్చితంగా నేను జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ ఉన్నాయి కదా, 20 మార్క్స్ పక్కా తెప్పించే విధంగా చెప్తాను. ఏవి చదివితే ఏవి వదిలేయాలో నాకు మాత్రం 1 lakh లైక్స్ వస్తేనే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఫిజిక్స్లో మెకానిక్స్, లైట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ సౌండ్, నెక్స్ట్ హీట్, మ్యాగ్నెటిక్. నెక్స్ట్ కెమిస్ట్రీలో కెమికల్ ఈక్వేషన్స్, పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్, అటామిక్ స్ట్రక్చరు, కెమికల్ ఇండస్ట్రీస్, తర్వాత కెమికల్ బాండింగ్, మెటలర్జీ. ఓకే, ఈ వీడియో లెంత్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో బయాలజీలో చాలా టాపిక్స్ ఉన్నాయి, పెద్దది కాబట్టి మెయిన్ టాపిక్స్ ఉన్నాయి, వాటిని కలెక్ట్ చేసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే, ఈ వీడియోకి మినిమం 1 lakh లైక్స్ రావాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మెటీరియల్కి ప్రొవైడ్ చేస్తాను. నాకు డైలీ వాచ్ చేస్తూ ఉండాలా. ఓకే, వీటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోతో. మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మాట్లాడతాను.